వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసుచే విరచితమైనటువంటిది రఘువంశ మహాకావ్యము. ఈ రఘువంశ మహాకావ్యములో రఘువంశపురాజుల యొక్క చరిత్ర చెబుతున్నాడు. అందులో మొట్టమొదట దిలీప చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. దిలీప చక్రవర్తి సంతానం లేక భార్యతో కలిసి మరి వ్రతాచరణ కోసం తన కులగురువు అయినటువంటి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడన్నమాట. ఇంతవరకు ఆ వర్ణనంతా కూడా చెప్పుకున్నాం. దాని తర్వాత శ్లోకాలు. అతయంతారమాదిశ్య ధుర్యాన్ విశ్రామయేతి సహ తామవారోపయత్ పత్నీం రతాదవతతార చ. అతయంతారమాదిశ్య ధుర్యాన్ విశ్రామయేతి సహ. సహ ఆ దిలీప మహారాజు అత అంటే ఆశ్రమానికి చేరుకున్న తరువాత యంతారం ఆదిశ్య, యంత అంటే సారథిని, రథసారథిని ఆదిశ్య ఆదేశించాడు. ఏమని ఆదేశించాడు? దుర్యాన్. దుర్య అంటే దురం అంటే భారం, బరువును మోసేటటువంటి. దుర్యాన్ అంటే ఇక్కడ బరువును మోసేటటువంటి గుర్రాలను విశ్రామయ, విశ్రాంతి కోసం తీసుకొని వెళ్ళు అన్నాడన్నమాట. వదిలిపెడితే ప్రక్కన చేరి విశ్రాంతి తీసుకుంటా ఇది అని చెప్పి ఆదేశించి అన్నమాట. తాం అవారోపయత్ పత్ని, తాం పత్ని అంటే తన భార్య అయినటువంటి ఆ సుదక్షిణాదేవిని ఆరోపయత్ రథము నుండి క్రిందికి దించాడన్నమాట. రథాత్ అవతతారచ, రథాత్ రథము నుండి అవతతారచ తాను కూడా దిగాడు అన్నమాట. ప్రక్కన ఆమె దిగేటప్పుడు కాస్త చేయి పట్టుకొని దించడం, దాని తర్వాత తను కూడా దిగడం అనేదన్నమాట. అతయంతారమాదిశ్య దుర్యాన్ విశ్రామయేతి సహ తామవారోపయత్ పత్నీం రథాదవతతార చ. తరువాత తస్మై సభ్యాస్ భార్యాయ గోప్త్రే గుప్తతమేంద్రియాః అర్హణామర్హతే చక్రు మునయో నయచక్షుషే. తస్మై సభ్యాస్ భార్యాయ. తస్మై అంటే ఆ దిలీప చక్రవర్తికి, సభ్యాః ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఆ ఆశ్రమ సభ్యులైనటువంటి ఆ మునులంతా కూడా, సభార్యాయ అంటే భార్యతో కలిసినటువంటి అతనికి అని. అంటే ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికీ అర్హణాం అర్హతే చక్రుహు అంటున్నాడు. అంటే అర్హణాం, అర్హతే, అర్హతే అంటే పూజకు అర్హుడైనటువంటి అతనికి అర్హణాం చక్రుహు పూజ చేశారు. వచ్చినవాడు సామాన్యుడేం కాదు కదా, చక్రవర్తి. తన ప్రాంతానికంతా కూడా ఆయన చక్రవర్తి. తమ యొక్క తపస్సులు నిర్విఘ్నంగా కొనసాగడానికి మరి అతడు రక్షకుడుగా ఉన్నటువంటి వాడు కదా. అందువల్ల అర్హణాం అర్హతే చక్రుహు అంటున్నాడు. అర్హతే అంటే అర్హుడైనటువంటి ఆ రాజుకు అర్హణాం పూజను చక్రుహు చేసేది. పూజలు అంటే ఏమిటి? అతిథి మర్యాదలు చేశారన్నమాట. అదే గౌరవించడము అని. మరి ఆ రాజు ఎలాంటి వాడు? గోప్త్రే, రక్షకుడు అన్నమాట. అందరినీ కూడా కాపాడేటటువంటి వాడు. నయచక్షుషే, మరి శాస్త్రము కన్నుగా కలిగిన వాడు అన్నమాట. అంటే ఏమిటి?
శాస్త్రం ప్రకారము శాస్త్రంలో చెప్పినట్లుగా అందరినీ చూచువాడు అని, అంటే బాగా చక్కగా శాస్త్రజ్ఞానం కలిగిన వాడు అని కూడా చెప్పుకోవచ్చు. మునయ అర్హణామర్హతే చక్రుహు అన్నాడు. మునయ అంటున్నాడు. ఆ మునులు ఎలాంటి వాళ్ళు అంటే గుప్తతమేంద్రియా. గుప్తతమ అంటే బాగా మిక్కిలి నియమించబడినటువంటి ఇంద్రియములు గలవారు అన్నమాట. అంటే బాగా ఇంద్రియములను నిగ్రహించుకునేవారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ మునులు శాస్త్రకోవిదుడైనటువంటి, శాస్త్రమే కన్నుగా కలిగినటువంటి మరి ఆ మహారాజుకు భార్యతో ఉన్నటువంటి ఆ మహారాజుకు అర్హణాం చక్రుహు పూజలు చేశారు అంటున్నాడు. చాలా మంచి శ్లోకం ఇది. చాలా వరకు అర్హణాం అర్హతే చక్రుహు అనేది ఒక చిన్న కొటేషన్గా కూడా చాలామంది వాడుతూ ఉంటారు. కాళిదాసు ఈ మాట చెప్పాడు, ఇది చాలా గొప్ప మాట అని కూడా. అంటే అర్హులైనటువంటి వాళ్ళకు పూజ చెయ్యాలి అని. దాని తర్వాత విదేహే సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అన్వాసితమరుంధత్యాం స్వహయేవ హవిర్భుజం. అన్వాసితం అరుంధత్య అంటున్నాడు. అరుంధత్య తన ధర్మపత్ని అయినటువంటి అరుంధతీదేవి చేత అన్వాసితం అంటే బాగా సేవింపబడుతూ ఉన్నాడన్నమాట. అంటే ఆ వశిష్ఠ మహర్షి యొక్క ప్రక్కనే ఆ అరుంధతి కూడా ఉన్నది. ఆ అరుంధతి తన భర్త అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షికి సేవలు చేస్తూ ఉంది అన్నమాట. ఎప్పుడు చూసినాడు? సాయంతనస్యాంతే, సాయంకాలానికి అక్కడ చేరాడు కాబట్టి సాయంతనస్య అంతే అంటున్నాడు. సాయంతనస్య అంతే అంటే ఏంటంటే సాయంకాలము తర్వాత, అంటే సాయంకాలం తర్వాత ఆ వశిష్ఠ మహర్షుల వారు మరి కావలసినటువంటి ఆ సాయంకాలమునకు సంబంధించినటువంటి అనుష్ఠానాలు తీరిన పిమ్మట అని అనుష్ఠానాలన్నీ కూడా తీర్చుకున్నటువంటి తరువాత ఆయన అనుష్ఠానపరుడై మరి ప్రక్కన తన భార్య అయినటువంటి అరుంధతీదేవితో ఉన్న సమయంలో, అంటే ఆమె చేత సేవింపబడుతున్నటువంటి సమయంలో ఆ వశిష్ఠుల వారిని మరి ఇతడు మహారాజు తపోనిధిం మహా తపసంపన్నుడైనటువంటి ఆ వశిష్ఠుల మహర్షుల వారిని దదర్శ చూచాడు అన్నమాట. ఏ విధంగా ఉన్నాడు అంటే స్వహయేవ హవిర్భుజం. స్వహాదేవి ఏ విధంగా అగ్నిని సేవిస్తూ ఉంటుందో అదేవిధంగా అరుంధతీదేవి చేత సేవింపబడుతూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. సాయంకాలం తీసుకోవాల్సినటువంటి ఆ నిష్ఠా నియమాలన్నీ కూడా, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తరువాత ఇతడు ఆ మహర్షిని చూశాడు అంటూ ఉన్నాడు. విదేహ సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అన్వాసితమరుంధత్యాం స్వహయేవ హవిర్భుజం. దాని తర్వాత చూడు, తయోర్జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాగధీ తౌ గురుర్గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననందతు. తయోర్జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాధవీ. తయోహో అంటే వశిష్ఠ అరుంధతి వశిష్ఠుల యొక్క పాదములను జగృహతు అన్నమాట పట్టుకున్నారు, అంటే నమస్కరించారు అని, పాదాభివందనం చేశారు అని చెప్పడం అన్నమాట. ఎవరు? రాజా రాజ్ఞీ చ
చ మాధవీ. రాజు రాజ్ఞీ చ. మాధవి అంటే ఏంటంటే మాగధి అంటే ఏంటంటే మగధ దేశపు రాజు యొక్క కూతురైనటువంటి ఆ సులక్షణాదేవి, అదేవిధంగా రాజు దిలీపుడు, వీళ్ళిద్దరూ కూడా తయోహో సుదక్షిణాది అరుంధతి వశిష్ఠుల యొక్క పాదములను జగృహతు పట్టుకున్నారు, నమస్కరించారు. మరి దానికి ప్రతిగా తౌ గురుపత్నీ చ. గురుపత్నీ చ. గురువు వశిష్ఠుడు, గురుపత్ని అయినటువంటి ఆ అరుంధతి తౌ ఆ సుదక్షిణా దిలీపులను ప్రీత్య ప్రేమతో ప్రతిననందతు అంటే ప్రేమతో ఆశీర్వదించారు అని చెప్పడం అన్నమాట. వాళ్ళు పాద నమస్కారం చేసిన తర్వాత పెద్దల దగ్గరికి ఏదైనా పోయి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం అడుగుతారు కదా, వీళ్ళు కూడా అడిగారు, వాళ్ళు కూడా ప్రేమగా ఆశీర్వదించారు అని చెప్పడం ఇక్కడ. తయోర్జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాగధీ తౌ గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననందతు. తర్వాతి శ్లోకం. తమాతిథ్య క్రియాశాంత రతక్షోభ పరిశ్రమం పప్రచ్య కుశలం రాజ్యే రాజ్యాశ్రమ ముని. పరస్పరం అయిపోయిన తర్వాత అంటే ఇతను కూడా కాసేపు వెంటనే క్షేమ సమాచారం ఏదో దర్శనం చేసుకున్నారు. పోయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నా అంటే అతిథి మర్యాదలు ఆతిథ్య క్రియ, అతిథి మర్యాదలు చేసిన తరువాత శాంత రథక్షోభ పరిశ్రమం. మరి ఈ రథం పైన చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఆ రథం యొక్క కుదుపులకు కాస్త మరి అలసట చెంది ఉన్నారు కదా ఇళ్ళు. అందువల్ల ఆ పరిశ్రమను అంటే అలసటను తీర్చుకున్న తరువాత పప్రచ్య కుశలం రాజ్యే కుశలం పప్రచ్చ. రాజ్యములో కుశలం పప్రచ్చ అంటే అందరూ కుశలమేనా, ప్రజలంతా కూడా క్షేమమేనా, మీ మంత్రులంతా కూడా క్షేమమేనా, ఎలాంటి అవరోధాలు లేవు కదా, సుఖంగా రాజ్యపాలన సాగిపోతుంది కదా అన్నట్టుగా అడిగాడు. ఎవరిని అడిగాడు? రాజ్యాశ్రమ ముని. ఈ దిలీపునికి రాజ్యం అనేది ఒక ఆశ్రమంగా ఉంది. ఆ రాజ్యం అనే ఆశ్రమంలో మునిలాగా ఉన్నటువంటి దిలీపుడిని అడిగాడనమాట ముని వశిష్ఠుడు. తమాతిథ్య క్రియాశాంత రథక్షోభ పరిశ్రమం పప్రచ్య కుశలం రాజ్యే రాజ్యాశ్రమ ముని. అంటే ఇక్కడ అతిథి సత్కారము చేయుట చేత శాంత తగ్గినటువంటి రథము యొక్క కుదుపుల చేయనైన అలసట అన్నమాట పరిశ్రమ అంటే. అలాంటి వాడు ఎవరు? దిలీపుడు. రాజ్యమును ఆశ్రమందు రాజ్యము అనే ఆశ్రమంలో మునిలాగా ఉన్నాడన్నమాట. అలాంటి ఆ దిలీపుడిని రాజ్యమందలి అంటే రాజ్యములో ఉన్నటువంటి అందరి యొక్క క్షేమమును అడిగాడు వశిష్ఠ మహర్షి. ఈ విధంగా మనం ఈరోజు దిలీపుని యొక్క ఆ వశిష్ఠాశ్రమానికి రావడం, వశిష్ఠాశ్రమానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత రేపటికి తరువాత విషయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం తత్.